Ongole Assembly and Bharatiya Janata Party Ongole Organization District. Just now I had delicious traditional Andhra Pradesh food served on banana leaf, Aratipandu leaf at our Mandal President Subramaniam Garu's house. From here I will be taking part in a small function where we will be distributing fruits to patients and some poor people of this village. As you all know that on 17th September it was 71st birthday of Honorable Prime Minister Narendra Modi ji, and on 7th October he will be completing 20 years of his public office. That is, he became Chief Minister in 2001 on 7th October, and this 7th October, after 20 years, 3 times Chief Minister, 2 times Prime Minister. Whole 20 years, not only 20 years before that as well, his life is devoted for the people, devoted for seva, and it is samarpit for the people. And that is why Bharatiya Janata Party Karyakartas are going to organize thousands and thousands of seva and samarpan programs. And today I am here to take part in such type of programs. Also, fisherman community of Andhra Pradesh is very disappointed because of the decisions of present ruling YSRCP Chief Minister Jagan Mohan Reddy Garu, and that is why I am going to listen to the problems of fisherman community of this beautiful village. Thank you very much. గుడి దాటాక మీరమ్మా లేదా వస్తాను రేషన్ తీసుకునే వాళ్ళు తీసుకున్నాను రేషన్ క్వాలిటీకి వస్తున్నాయి रेशन ये अच्छा क्वालिटी है, गुड क्वालिटी. मामूल भी है దండి బాయ్ రానా ఒక్క ఫ్యామిలీ నలుగురు మెంబర్ ఒక్క ఫ్యామిలీ. आप इनको तेलुगु में बताइए. आपको मालूम है इधर इकड़े चूरंडी आपको मालूम है अम्मा नरेंद्र मोदी गारू इसको फ्री में दे रहे हैं. मालूम है आपको? మీకు ఈ బియ్యం నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు. అది మీకు తెలుసా? తెలుసా? తెలుసండి. జగన్ అన్న కాదు, మోదీ అన్న. మోదీ అన్న మాత్రమే, జగన్ అన్న. चलो चलिए नमस्कार. ఓకే నమస్కారం చెప్పండి. చూడడానికి వచ్చిన వ్యక్తి వారికి మా ఫిషర్మెన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొకరు జిల్లా అధ్యక్షులు శ్రీ శేషనగాని శ్రీనివాసరావు గారు మన కలవడానికి ఈరోజు వచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీనాకుమారి గారు ఇచ్చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయనేది మీరు ఒకసారి లేచి ఎవరో ఒకరు మన సార్ గారికి చెప్తారని ఇతని కాపు అంటారు. విలేజ్ ప్రధాన
మీ ఇల్లు ఎక్కడ ఉంది? మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు చెప్తారు. ముందుగా మీరు మాట్లాడండి, నేను వింటాను, తర్వాత నేను మాట్లాడతాను. బీసీ ప్రధాని గారు బీసీ కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఏది మనము చేపలు పట్టడానికి కొద్ది రోజులు మనం సెలవు ప్రకటిస్తున్నాం. సెలవు ప్రకటించడానికి కింది వరకు వస్తున్నాయి. అలాగే ఇక్కడ మత్స్యకార ప్రపంచంలో మత్స్యకారులు స్వేచ్ఛగా వారి పని వారు చేసుకుంటూ సంపదను పెంచుకోవడం కోసం చాలా రకాలటువంటి వనరులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిస్తుంది. చాలా ఇచ్చింది. అయితే వాటిల్లో కొన్ని మనము అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అమలు చేయడంలో ఉండేటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం సరిచేయాలి. వాటన్నిటిని సరిచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ఆ విషయాలన్నిటి మీద కూడా మీరు వివరంగా చెప్తే వీటిని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి సునీల్ దేవధర్ గారు తీసుకెళ్తారు. కొంతమంది ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ప్లేస్ మార్చాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు, లేదంటే ఇక్కడే కట్టాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. ఏదైనా మీ అభిప్రాయం చెప్పచ్చు. అలాగే మత్స్యకారుల కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మత్స్యకారుల సంక్షేమం బాగా ఉంటుందనే విషయాలు కూడా మీరు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శిరసన గండ్ల శ్రీనివాసులు గారికి మరియు సునీల్ దేవ్ గారికి పోతే మిగిలిన పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారం. ఇక్కడ మా గ్రామానికి వచ్చేసి ముఖ్యంగా తెలిపేది ఏంటంటే ఇప్పుడు చెన్నై బోట్లు ట్రాల్ బోట్స్ వలన బాగా వేటకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. వాటిని ముఖ్యంగా ఇక్కడికి మా ఏరియాలోకి రాకుండా అరికట్టాలని ముఖ్యంగా అది ముఖ్యమైన విన్నపం. అది రెండోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఫైబర్ బోట్స్ మరియు వల్లు ఈ మోటార్స్ కూడా సబ్సిడీ మీద ఇస్తే ఎక్కువ వేట చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు బాగా కూరుకుపోయి ఉన్నారు. ఇక రెండోది ఏంటంటే సముద్రంలో కష్టపడి పట్టుకొచ్చిన చేపలు కూడా గిట్టుబాటు ధర ఉండలేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ శీతల గిడ్డింగ్లు ఏర్పాటు చేస్తే దానిలో నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధరకు మంచి రేటు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరంతా ఆలోచించి ఇక్కడ శీతల గిడ్డింగ్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ల్యాండ్ అంతా కూడా సముద్రం సిఆర్జెడ్ అది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. సముద్రం ఏరియాలో ఉన్న ల్యాండ్ అంతా మాకు మత్స్యకారులకే అది హ్యాండ్ ఓవర్ చేయాలి. సముద్రం ఏరియా సార్ మొత్తం 500 kilometer near to that they are telling it should be handed over to us. సో కేసులు పెడుతున్నారు మా మీద విలేజ్ లో. गवर्नमेंट लिखते अला अलिकेट टू एससी एसटी असाइनमेंट अच्छा एक्चुअली फिशरमैन को सी बेल्ट 500 मीटर ओनली వాళ్ళకి కేటాయించుకుంటుంది. సపోర్ట్ చేయాలి కదా. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వేటకెళ్ళచ్చు. Boats and nets in subsidy. It is already given by Narendra City government. Yes. They are not giving. Tell him. సో ఆల్రెడీ కరోనా తర్వాత 20,000 కోట్ల రూపాయలు మోదీ గారు శాంక్షన్ చేశారు. ఓన్లీ మీ మత్స్యకారుల కోసమే. అక్కడి నుంచి మత్స్యకారుల కోసమే ఫర్ బోట్, ఫర్ నెట్, ఫర్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. సో 20,000 కోట్లు శాంక్షన్ చేస్తే ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాని ఇది చేయడం లేదు. దాని విషయాలు మేము కనుక్కుంటాం. రాజేష్ వర్మ आईना बाध्यता. हाँ, तो ये मैंने जो बताया ना 20,000 करोड़ का आंध्र प्रदेश के फिशरमैन को, स्पेसिफिकली कोटापट्टनम के फिशरमैन को उसका जो सब्सिडी दिया है मोदी गारू ने, वो क्यों नहीं मिलता है? वो जाकर तुमको फाइट करना है. श्रीनु सपोर्ट करेंगे, वीर राजू गारू सपोर्ट करेंगे. मैं भी दिल्ली में बैठा हूँ, मैं देखूँगा कैसे जगनन्ना नहीं देता है. ठीक है ना? हाँ. మధ్యలో దళాలు అంటే పాడిపోతుంది లిఫ్ట్ చేస్తారు అమ్మేస్తారు త్వరగా పాడవకుండా कोल्ड स्टोरेजेस के लिए सेंट्रल गवर्नमेंट ने करोड़ों रुपया दिया है ऑल ओवर इंडिया. मोदी गारू ये जो फार्म लॉज है ना, न्यू फार्म लॉज बाय नरेंद्र मोदी, रैतुलू, तो रैतुलू के लिए जो भी स्कीम्स है
So fisherman भी रैतुलू है, विनंडी अन्ना, फिशरमैन कूड़ा रैतुलू, वो तो ज़मीन के ऊपर क्रॉप लेते हैं, आप समुंदर के अंदर के रैतुलू है। तो रैतुलू को जितना भी स्कीम नरेंद्र मोदी गारू ने दिया है वो सब स्कीम फिशरमैन को भी दिया है। और सेकेंडली ये जो आपने बताया कोल्ड स्टोरेज, मुंदुगा पहले 2 और 3 आइटम्स ओनली कोल्ड स्टोरेज के लिए अलाउड था। नरेंद्र मोदी जी ने वो रिस्ट्रिक्शन हटा दिया एंड हंड्रेड्स ऑफ थिंग्स आर अलाउड टू कीप। टुडे I have come to Kothapattanam beach area and here all fishermen community people met me and they narrated me about their problems, and they are seriously facing many problems because of fishermen coming from Tamil Nadu and not allowing Andhra Pradesh fishermen to go into sea and catch fish. The problem is Andhra Pradesh government is not serious about the problems of fishermen community of this state. Simultaneously, there is no law and order in this state. Third thing is they are asking for loans for fiber boats and nets. But Narendra Modi ji has already given 20,000 crore rupees all over the country for fishermen community. Narendra Modi ji is the first Prime Minister to initiate with a separate ministry for fishermen people of this country. But unfortunately, previous government of TDP and now this YCP, both governments are not concerned about the problems of fishermen people. So Bharatiya Janata Party people are committed for the solving the problems of fishermen community of Andhra Pradesh. That is what today I assured here. Thank you very much. ఒంగోలు పార్లమెంట్ సంబంధించినటువంటి ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దియోదర్ గారు ఒంగోలు పార్లమెంట్కి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన కొత్తపట్నం మండలం సంబంధించిన సమస్యల్ని ఫిషర్మెన్ మత్స్యకారుల సమస్యల్ని మత్స్యకారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ దియోదర్ గారికి కొత్తపట్నం మండలానికి సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయనకి ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్న మత్స్యకారులు ఇక్కడ దాకా వచ్చి చేపల వేట ఆడటం వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినా కూడా వైసీపీ గవర్నమెంట్ కానీ ముందున్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ పరిశీలించకపోవడం వల్ల ఇక్కడ మత్స్యకారులు చాలా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించినటువంటి 20,000 కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మత్స్యకారులకి కేటాయించినప్పటికీ ఆ నిధులన్నీ కూడా వీళ్ళకి అందకపోవడం ఆయన వేరే దానికి మళ్లించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మోడీ గారు మత్స్యకారులకు సంబంధించిన 37,000 కోట్లు శాంక్షన్ చేశారో తక్షణమే వాళ్ళకి మత్స్యకారులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లకి వాళ్ళ నెట్లకి వాళ్ళ బోట్లకి వాళ్ళకి అందేటట్టుగా చూడాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారని చెప్పి తెలుపుకుంటున్నాను. देखकर क्या करना है बताइए ना। अच्छा ये तमिलनाडु वालों ने काटा है, बड़ा वाला बोट పెద్దనా వెనక్కి జరు పెద్దనా అది वीडियो चालू कर। ये कौन है? वीडियो चालू कर। పక్కన See, I am here at the sea coast of Kothapattanam and they are all fishermen community with me and they are very angry with ruling Jagan Mohan Reddy's government
because government is not providing protection to these Andhra Pradesh fishermen. Tamil Nadu fishermen with big boats, they are coming, entering this area, and see how they are cutting their nets. Every net cost probably lakhs of rupees. कितना खर्चा एक इसका? What is the cost of one net? 10 लाख रुपए का एक नेट आता है कम से कम. और तमिलनाडु के फिशरमैन आकर यहाँ पर ज़बरदस्ती, ये जो गरीब आंध्र प्रदेश के फिशरमैन हैं उनके नेट इस तरह से काट कर चले जाते हैं और जगन मोहन रेड्डी गारू कुछ नहीं करते हैं. एंड दैट इज़ वाई द fishermen community of Andhra Pradesh are very angry, and I appeal state government to take immediate action and protect the fishermen community of Andhra Pradesh. This is absolutely uncalled for. This is injustice happening to Andhra Pradesh fishermen, that bordering state fishermen are entering in this area and they are not allowing the Andhra Pradesh fishermen to go inside and catch fishes, and they are cutting their nets which probably cost 10 lakh rupees, and from where these poor fishermen will bring so much rupees. Also Narendra Modi Garu has given subsidy, he has given money for fishermen, and because tremendous corruption in Andhra Pradesh government, money is not reaching to poor people. It is very unfortunate. Bharatiya Janata Party will fight for the rights of fishermen of Andhra Pradesh. Thank you very much. I will hand over your representation to Somuvi Raju Garu and we will discuss. धन्यवाद. नमस्कार. चलिए गाड़ी में बैठ जाइए.